నారాయణ నారాయణ నన్నే ప్రోరా తల్ల ఉండే ఈపులు పెండే గిజగిజమని కొట్లాడంగా ఊర్లో ఉండే ఈరుపన్ను చూసి చెల్ల ఉండే చేపల పక్కిలి కొరడు చెల్లెలు చెక్కల కోలాటేయంగా కొన్నేళ్ళుండే కొంగనాథుడే గోయింది పెడతనదమ్మగా నారాయణ నారాయణ పాపన్న వచ్చిందా అట్లుండాల మన భయం అంటే నారాయణ నారాయణ పోలీస్ స్టాప్ నమస్కారం నారాయణ నా పోలీస్ స్టాప్ నారాయణ ఎన్నిసార్లు నారాయణ నారాయణ ఏమే నారాయణ కొన్ని పేరు ఈ ఊరికి లోపల ఎత్తకూడదు నువ్వు ఎలా వానికి నాకు మొన్న పెద్ద గలాట అయిపోయిందిరా పెద్ద గలాట ఇంకేమే అదే మొన్న పోలీస్ స్టేషన్ కాడ ఉంటే మా ఎక్కని దొడుకొని వెళ్ళిపోయినాడు మా ఎక్కడైనా దొడుకోమని కుక్కనే దొడుకోమనిలే నారాయణ అనకూడదు ఈ ఊరి లోపల నారాయణ అనకూడదు అంతే కూర్చోపు నారాయణ అనకూడదు అన్యా నారాయణ అనకూడదురా రే నారాయణ నారాయణ అడుగుతుంది మళ్ళీ నారాయణ అనుకుంటున్నావా నారాయణ అనకూడదు వద్దు పో మా నాయన కాదురా నారాయణ వద్దంటే మీ నాయన అర్రా మా నాయన కూడా అనకూడదు నారాయణ అనకూడదు మీ నాయన అనకూడదు నారాయణ మా నాయన 2 నాయనలు అనకూడదు ఇంకో ఏళ్ళాడప్ప ఈ పక్కుంది చూడు ఎట్లా పుట్టినాయి చూడు కోతులకు పుట్టినట్లు అట్లయినా 2 నాయనలు అంటే ఇంకెట్లా అట్లా కాదు ఇలా ఇట్లా అంటే బాత్రూమ్ పోయేది అట్లా కాదు బాత్రూమ్ పోయేది ఇట్లని వేసేస్తివా లేదాడా వంగితే బాత్రూమ్ ఇట్లంటే 2 చిన్న ఆయన పాడకూడదు అని చెప్పినా ఈ పాటే వద్దా పాటే వద్దు పాడద్దు నువ్వు వేరే పాట పాడదా అమ్మ వచ్చిందిలా లేదులే కొల కొల అరుబెట్టం మాలూరు బెంగళూరు కోలార్లో నేను గుర్తు మాలూరులో నేను పెరిగే अच्छा है गाना कोला कोलारीलोना मालूर बंगलोरी तुम सेट्लो बॉडी మేక దనముతి ముష్కిలాలు తెలేస్తావే ఏంది నువ్వు పాడిందే అచ్చా హై గానా అంటివే అప్పుడేమో బాగుండే ఏంది నువ్వు పాడిందే కోలా కొలారి బెట్ట దాని తర్వాత లల్లల్లల్లా లల్లల దెంగలని అది కాదు వాయ్ లల్లల దెంగుతావే ఇంకేమే ఏందో తుమ్మ చెట్లు ఏందో పడుతుంది చెప్పు అది కాల్లా అది పాడు తుమ్మ చెట్లు బోడి మేక అది దనముతి నువ్వు నాక దాని చీముడి పోతే పోయి నేను నాకుదునా అట్లా కదా అట్లా కదా అట్లా కాదు ఇంకెట్లా తుమ్మ చెట్లు బోడి మేక దానికుంది పెద్ద తోక అట్లా రాసినారా తోకరా తుమ్మ చెట్లు బోడి మేక దానికుంది పెద్ద తోక ఉచ్చపరా దొంగన కొడక ఇదేవరు రాసిండేదే సొంతం మనమే రాసుకోండి అక్షరం పొరపాటు లేకుండా మరి అదేవిధంగా కురవాండ్లపల్లి గ్రామస్తులకు విచ్చేసినటువంటి లక్షలాది మంది ప్రజలకు ఇంకా పైన ఉండాలి మరియు చిన్నలకు పెద్దలకు కళాకారులకు అక్కగారికి బావగారికి చెల్లెళ్ళకు మరదాన్లకు ముసలోళ్ళకు పిల్లోళ్ళకు కుక్కలకు కప్పలకు తొండాకలకు ఎద్దులకు ఎనుపోతులకు ఆవులకు గొర్రెలకు మేకలకు అందరికీ కలిపి ఒకటేసారిగా హృదయపూర్వక నమస్కారాలండి. మరి నేటి దినమన మన గ్రామందన కీర్తిశేషులైనటువంటి గౌరవనీయులు పెద్దలు అయ్యమ్మ పేరు మర్చిపోతే కీర్తిశేషులైనటువంటి వెంకటమ్మ కదిరప్ప గారి ఆత్మశాంతి కోరుతూ
మన గ్రామమందు దశసింగరాజు కథ డ్రామా ఏర్పాటు చేయడం జరిగిందండి. ఈలోకి మొదలు పరలోకమని చేరిన వెంకటమ్మ కదిరప్ప గారుల ఆత్మ శాంతించాలని విచ్చేసిన ప్రతి ఒక్కరూ వారి ఆత్మశాంతి కోరుతూ గోవిందనామస్మరణ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. జై సుమద్రమారమణ గోవిందో. వెంకటమ్మ కదిరప్ప గారి ఆత్మశాంతికి ఒకసారి గోవిందో. గోవిందులు పెట్టుకొని తినేసి గొమ్మని ఎగ చూసుకోండి ఒకసారి గోవిందా. ఏం జోరీగులు కొట్టుకుని అంత పొడవు ఉంటాయేం గోవిందులా? ఏమొద్దులే. మరి టైం కూడా చాలా గల, ఎందుకంటే చలికాలం కాబట్టి మాకు కూడా చెడ్డ పేరు రాకూడదన్న ఉద్దేశంతో 6:40కే బిగిన్ చేసినాము. అంటే అంతే మా వాచ్లో టైము 15 దినాలు ఆ చెల్లి అయిపోయి వచ్చి మారిపించుకుంటా దగ్గరలే. ఏదేమైనా ఇటు సభారాశ్రమానికి ముందుగా మా యొక్క టిప్పుల సుల్తాన్ గారు వచ్చేస్తున్నారు. జై మన టిప్పుల సుల్తాన్కే, ఢిల్లీ పాచావుకే. జైలు పెట్టండి. టిప్పుల సుల్తాన్కే, ఢిల్లీ పాచావుకే, సుల్తాన్ మహారాజుకే, నాకే కాదురా జై పెట్టల్లా. సుల్తాన్ మహారాజుకే, నాకే. మీ మాటలేని వాళ్ళు నేర్చుకుంటే అదే బలే బలే. మహామంత్రి మాట మాత్రం మాతో పిలిచిన వారు ఎవరు ఎండవచ్చును? ఆహా, అలా కనిపిస్తున్న వారే సుల్తాన్ మహారాజు కాబోలు. ఏమి తేజస్వి రూపము! దండలయ్యా దండాలు సుల్తాన్ గారి దండాలు.